ఒంగోలు నియోజకవర్గంలో కోలాహలంగా తెలుగుదేశం పార్టీ మహానాడు 2026 ఒంగోలు నియోజకవర్గ పరిధిలోని వర్చువల్ మహానాడు పండుగ ప్రతి కష్ట పరిధిలో ఏర్పాటు చేసి డిజిటల్ స్క్రీన్ ద్వారా మహానాడు వీక్షించిన టీడీపీ శ్రేణులు ఒంగోలు అయ్యప్ప స్వామి దేవస్థానం దగ్గర శంకరనారాయణ కళ్యాణ మండపంలో 33, 34, 35, 36, 37 కస్టర్ ఇన్ఛార్జి పాడి పండ్ల వెంకటేశ్వర మాస్టర్ ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా ఒంగోలు శాసనసభ్యుడు శ్రీ దామచర్ల జనార్దన్ పాల్గొని నాయకులను ఉద్దేశించి మాట్లాడారు. బడుగు బలహీన వర్గాల ఆశాజ్యోతి, పేదల పక్షపాతి ఎన్టీఆర్ అని కొనియాడారు. సంక్షేమ పథకాలు ఆవిర్భావానికి ఎన్టీఆర్ ఆద్యుడని, పేద ప్రజల హృదయాలను గెలుచుకున్న మహానేత అని పేర్కొన్నారు. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు నాయకత్వంలో రాష్ట్రంలో సంక్షేమం, అభివృద్ధి పరుగులు పెడుతున్నాయని తెలిపారు. టీడీపీకి అసలైన బలం కార్యకర్తలేనని, తరాలు మారిన పసుపు జెండా మారదని జనార్దన్ స్పష్టం చేశారు. పార్టీ కోసం కష్టపడుతున్న కార్యకర్తల రుణం ఎప్పటికీ తీర్చుకోలేమని, ఎన్ని ఇబ్బందులు వచ్చినా కార్యకర్తల వెంట నిలబడే నాయకుడు చంద్రబాబు నాయుడేనని అన్నారు. ఏపీ అభివృద్ధికి దిక్కుచి చంద్రబాబు నాయుడేనని అన్నారు. అన్ని వర్గాల సంక్షేమానికి కూటమి ప్రభుత్వం పెద్దపీట వేస్తుందని తెలిపారు. నవ్యాంధ్ర సృష్టికర్త చంద్రబాబు నాయుడు కార్యకర్తలు త్యాగాల వల్లే పార్టీ ప్రభుత్వాల్లో పదవులు దక్కుతున్నాయని పేర్కొన్నారు. భవిష్యత్తులో టీడీపీ కార్యకర్తలకు ఎటువంటి ఆపద వచ్చినా కుటుంబ సభ్యుల అండగా ఉంటానని హామీ ఇచ్చారు. ఒంగోలు నియోజకవర్గంలో కూటమి ప్రభుత్వంలో కని విని ఎరుగని రీతిలో అభివృద్ధి జరుగుతుందని తెలిపారు. ఈ కార్యక్రమంలో పార్టీ పరిశీలకులు శివప్రసాద్, పీటీసీ బ్యాంక్ చైర్మన్ కామెపల్లి సీతారామయ్య, కమ్మ సంఘం రాష్ట్ర అధ్యక్షుడు మండవ మురళీకృష్ణ, ఒంగోలు నగర పార్టీ అధ్యక్షుడు బండారు మదన్, జనరల్ సెక్రటరీ బొడ్డపాటి వెంకట్, కస్టర్ ఇన్ఛార్జ్ డివిజన్ గ్రామ కమిటీ నాయకులు, మహిళా నాయకులు రావుల పద్మజ, టీడీపీ మహిళా నాయకులు, కార్యకర్తలు, ఐటీడీపీ సభ్యులు మరియు ప్రజలు పెద్ద ఎత్తున ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. ఇది ఆంధ్రుడి రోషం, రారమ్మని పిలుస్తోంది తెలుగుదేశం. నీలాకాశం నీకది శేషం, నిప్పులపై నడిపించర నీ ఆవేశం. పిడికిలిలో పట్టరా పిడుగుల శబ్దం, దారులకే నేర్పరా దాచిన యుద్ధం. పట్టర నువ్వు పట్టు మహానాడు బాట పట్టు, కట్టర నువ్వు కట్టు పసుపు జెండా జట్టు. మహానాడు మహానాడు గర్జించను చూడర ప్రతి తెలుగోడు. మహానాడు ఇది మహానాడు, గర్వంగా పిలిచిందిర వెలనాడు. తిప్పరమీసం తిప్పరమీసం, ఇది ఆంధ్రుడి రోషం, రారమ్మని పిలుస్తోంది తెలుగుదేశం. ఎదిగిన క్రమశిక్షణ నువ్వు, స్వార్థం లేని యుద్ధం నువ్వు, ఇరువైపుల పార్టీకి ఇరుసువు నువ్వు. పల్లె నుండి ఢిల్లీ దాకా పార్టీ దర్పం నువ్వేలే, ఎల్లలు లేని చైతన్యానికి అల్లిన పల్లవి నువ్వేలే, తిరుగులేని తెలుగు దళం నువ్వేలే. అని తిప్పరమీసం తిప్పరమీసం, ఇది ఆంధ్రుడి రోషం, అందుకే పిలుస్తోంది తెలుగుదేశం. మహానాడు మహానాడు గర్జించను చూడర ప్రతి తెలుగోడు. మహానాడు ఇది మహానాడు, గర్వంగా పిలిచిందిర వెలనాడు. పసుపు రంగు పోసుకున్న ప్రాణం నువ్వు, చెమట చుక్కలేకమైన కెరటం నువ్వు. చంద్రబాబు ధైర్యం నువ్వు, 40 ఏళ్ల ప్రస్థానపు నేస్తం నువ్వు. లోకేష్ అన్న లోకం నువ్వు,
నైజం తిప్ప 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 ఆంధ్రుల ఆరాధ్య దైవము నటరత్న పద్మశ్రీ డాక్టర్ నందమూరి తారక రామారావు గారి జయంతిని పురస్కారంగా ప్రతి సంవత్సరం కూడా మనము మహానాడు జరుపుకుంటూ ఉన్నాం. ఈ సంవత్సరము పుదుచ్చేరిలో భాగంగా మహానాడిని వర్చువల్గా క్లస్టర్ల వారీగా నిర్వహించాలని నిర్ణయించడమైంది. దానిలో భాగంగానే మనం ఒంగోలులో ఉన్నటువంటి 12 క్లస్టర్లో 9వ క్లస్టర్ అయినటువంటి మా క్లస్టరు శంకర నారాయణ కళ్యాణ మండపంలో నిర్వహించడమైంది. ఈరోజు ఈ కార్యక్రమానికి దాదాపు 500 మంది పైగా దీనికి హాజరైనందుకు ముఖ్యంగా డివిజన్ ప్రెసిడెంట్లకి, బూత్ కన్వీనర్లకి అదేవిధంగా డివిజన్లో ఉన్నటువంటి నాయకులందరికీ కూడా కృతజ్ఞత తెలియజేస్తున్నాను. మనకి అందరికీ తెలుసు, తెలుగుదేశం పార్టీ ప్రతి సంవత్సరం మహానాడిని ఎంతో వైభవంగా జరుపుకుంటుంది. ఈసారి తెలుగుదేశం పార్టీ ఈ మహానాడిని శ్రీశక్తి మహానాడుగా నిర్వహించాలని నిర్ణయించింది. దానిలో భాగంగానే ఈరోజు లోకేష్ గారు కూడా మన చట్టసభల్లో కూడా పార్లమెంట్లో చట్టమైనా సరే కాకపోయినా సరే 33% మహిళలకి రిజర్వేషన్ ఇస్తామని చెప్పి అసెంబ్లీలో కూడా అని చెప్పి ఈరోజు ప్రకటించడమైనది. అందుకు లోకేష్ గారికి ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. అదేవిధంగా అనేకమైనటువంటి అభ్యుదయ కార్యక్రమాలు మనకి ఈరోజు జరుగుతున్నాయి. ఈరోజు అభివృద్ధి కార్యక్రమాలు కానీ, అనేక పరిశ్రమలు కానీ, నిరుద్యోగులకు ఉద్యోగాలు కానీ ఈరోజు తెలుగుదేశం పార్టీ చాలా ఘనంగా నిర్వహిస్తున్నందుకు మేము సంతోషిస్తున్నాం. విశ్వవిఖ్యాత నట సార్వభౌమ డాక్టర్ నందమూరి తారక రామారావు గారి జయంతి సందర్భంగా ప్రతి సంవత్సరం మహానాడు జరుగుతుంది. మహానాడు అంటే దేశవ్యాప్తంగా ఉన్న ప్రతి తెలుగువాడికి, ప్రపంచవ్యాప్తంగా ఉన్న ప్రతి తెలుగువాడికి కూడా పెద్ద పండగ. ఈ ఏడాది మహానాడు వర్చువల్గా జరుగుతున్నప్పటికీ కూడా ఎంతో సంతోషంగా జరగడం జరిగింది. పైగా స్త్రీశక్తి అనేది ప్రధాన సబ్జెక్టుగా తీసుకున్నారు. అదేవిధంగా ఈ రోజున మా యువనేత నారా లోకేష్ గారు చట్టసభల్లో కూడా 33% రిజర్వేషన్ మహిళలకి కేటాయిస్తామని చెప్పడానికి ఒక మహిళగా నేను ఎంతో గర్విస్తున్నాను. నాటి నుంచి నేటి వరకు కూడా ప్రతి మహిళ రుణపడాల్సిన పార్టీ ఏదైనా ఉందా అంటే అది తెలుగుదేశం పార్టీ. ఎందుకంటే ఆనాడు ఆస్తిలో సమాన హక్కు ఇచ్చింది నందమూరి తారక రామారావు గారు. తర్వాత ఆయన బాటలోనే నారా చంద్రబాబు నాయుడు గారు 33% ఉద్యోగాల్లో కూడా రిజర్వేషన్ కల్పించడం జరిగింది. ఈనాడు మళ్ళీ 33% చట్టసభలో రిజర్వేషన్ కూడా తెలుగు మహిళలకి కల్పించింది ఒక తెలుగుదేశం పార్టీ అని సందర్భంగా తెలియజేసుకుంటూ తెలుగుదేశం పార్టీ కార్యకర్తగా ఉన్నందుకు నేను ఎంతో గర్విస్తున్నానని తెలియజేస్తూ ముగిస్తున్నాను.